దేవునికి దయ ఉంటేనే కానీ మనకు ఏది కలదు. అది బిడ్డ అయినా అది మరి ఏదైనా సరే మనం అది సంపాదించుకోవాలంటే మొట్టమొదటి మనకు కావాల్సింది అంటే దేవుని దయ. చెప్పండి ఏంటంట? దేవుని దయ ఉంటేనే, దేవుని కొనుక్కుంటేనే మన బ్రతుకులో మన జీవితంలో ఏదైనా సాధించగలం, ఏదైనా సంపాదించుకోగలం. దాంపత్య జీవితానికి విలువైంది, సంతోషం కలిగించేది ఏంటంటే సంతానం కదా. ఎన్నున్నా ఏది లేకపోయినా సరే సంతానం లేకపోతే అదొక తీరనటువంటి బాధ, తీరని బాధ, బాధలో కూడా తీరని బాధ అనే కదా. 1వ సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది, ఏంటంటే వారి యొక్క దాంపత్య జీవితాలు అన్నీ ఉంటాయి, కానీ ఇది లేని వారు ఇంకా అన్ని కోల్పోతూ ఉంటారు, నిరాశకు గురవుతూ ఉంటారు, అదొక మానసికంగా ఒత్తిడి గురవుతూ ఉంటారు. కానీ అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ సంతానం అనేది ఉంటే ఆ దాంపత్య జీవితం, కుటుంబ జీవన యాత్రలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక అంటుంది వాక్యం చెప్తుంది. బిడ్డలు కలగాలంటే దేవుని దయ కావాలి, అవును కదా. ఏం కావాలి? ఆయన అంటాడు, యెహోవా దయ వలన బిడ్డలు సంపాదించుకున్నాను, గర్భఫలము బిడ్డలు ఆయన ఇచ్చు స్వాస్థ్యం. నిజమే, బైబిల్ చాలా మంది బిడ్డల కొరకు ఆలస్యంగా ప్రార్థించి సంపాదించుకున్నారు. ఎందుకంటే దేవుని దయ కావాలి. కానీ అశోక్ సంయుక్త జీవితాలలో అటువంటి దేవుని లేకుండా దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నారు. స్తోత్రం కలుగునుగా. చూపులు లేకుండా అటువంటి దుఃఖం రాకుండా వారిద్దరిని జ్ఞాపకం చేసుకుని చక్కని బిడ్డలు ఇచ్చినటువంటి దేవునికి మహిమ కలుగునుగా. ఇచ్చిన బిడ్డలా పెంచుకోవాలి. వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం 127 కీర్తనలో 3, 4 వచనాలు చదువుకుని త్వరగా ముగించేస్తా. 10 నిమిషాలు, 15 నిమిషాలు ఇచ్చారు కానీ 10 నిమిషాలు లో 3, 4 వచనాలు కీర్తనకారుడు చెప్తున్నాడు. 3, 4 చరణాలు. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, బహుమానమే, యవ్వన కాలమందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులు బాణాల వంటి వారు, వారితో తన అంబులపొది నింపుకొనిన వాడు ధన్యుడు. అందరూ చెప్పండి, వారితో తన అంబులపొది నింపుకొనిన వాడు ధన్యుడు. చూసారంటే శ్రేష్టమైన మాట ఉన్నాయి ఇక్కడ. గర్భఫలం ఇచ్చు బహుమానం అంట. యమన కాలం పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణాలంటి వారు. నిజమే, యమన కాలమును పుట్టిన బిడ్డలు బలవంతుని చేతులు బాణాలంటి వారు. ఎప్పుడవుతారంటే బాణం ఎప్పుడవుతారు? వరకనవుతారా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొంత పని ఉన్నది అనమాట. ఇప్పుడు బాణం వేసేవాడు వెంటనే అలా వదలడు. ఏముంది? కొంత చరిత్ర ఉందన్నమాట. ఎలా వాడాలో, ఎలా యూజ్ చేయాలో అలా వాడినప్పుడే ఆ బాణనుకున్నటువంటి ఆ యొక్క బలం ఎదురు శత్రువుని అణిచివేస్తుంది, పడగొడుతుంది, నాశనం చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. బాణం ఎవరు? దేనికి? వాక్యం. తర్వాత బలవంతుడెవరు? దేవుడే. వాక్యం ఎటువంటిది అంటే బాణం వంటిది. దేనిని నాశనం చేస్తుందంటే దేనిని నాశనం చేయాలి, దాన్ని నాశనం చేస్తుంది, అవును కదా. దేనిని పడగొట్టలేదే పడగొడుతుంది. వాక్యం శక్తి ఎటువంటిదంటే అది బలమైనది, 2 అంచుల కత్తి కంటే పదునైనది, ప్రాణాత్మలను దేహాలను విభజించినంత మటుకు దూరుచు ఏం చేస్తుంది? కత్తిరించేదాన్ని కత్తిరిస్తుంది, ఉండేదాన్ని ఉంచుతుంది. అటువంటి శక్తి వాక్యానికి ఉంది. అందుకంటాడు, యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలకు ఏం నేర్పాలంటే మనము అంబులు పొందే వాళ్ళకి నేర్పాలంట. అంబుల పది అంటే వాక్యం. అంబుల పది అంటే వాక్యం. మనం నేర్చుకున్న అంబుల పొద్దుని ఏం చేయాలి? మన బిడ్డలకు తప్పకుండా నేర్పించాలి. చిన్నప్పుడు నేర్పించాలి. బైబిల్ నేర్పించాలి. ఎవరు నేర్పించారు? మోషే తల్లి నేర్పించింది. ఎప్పుడు? ఆ జమ్మ పెట్టిన వదిలేసింది, అంతే, అవునా కదా. కారణం ఏంటి? మగబిడ్డ ఉండకూడదు, చంపేయండి అని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఇంకా దాచే విధానం లేక, చెప్పండి, దాచే అవకాశం లేకుండా ఏం చేసింది? తెలివిగా, జ్ఞానంగా ఆ జమ్మ పెట్టి చేసి కీళ్ళు పోసేసేసి వదిలేసింది, అంతే. ఏది తనకు అపాయం కలగకుండా అలా కాపలా కాస్తుంది. స్తోత్రం కలుగునుగా. దేవుని కృప ఉంటే మనమైనా మన బిడ్డలు ఎలాగైనా బ్రతుకుతాం, అంతే కదండి. దేవుని తప్పిస్తూ ఉంటాడు కదా. మనం భయపడుతుంటాం, ఏ ఆపద వస్తున్నా, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు కంగారు. దేవునికి ధైర్యం మనలో ఉంటే దేవుడు తప్పకుండా, అది ఎర్ర సముద్రమైనా, అది రాడైనా, ఏదైనా సరే ఆయన మనం తప్పకుండా కాపాడే దేవుడు. స్తోత్రం కలుగును గాక. మోషే పట్ల దేవుని కృప ఉన్నది కనుకనే ఏ త్రిమింగళము గాని ఏది మునగడము గాని హాని లేకుండా భద్రంగా చాలా చెడుకు చేరిందంటే. స్తోత్రం కలుగును గాక. చేరే గమ్యస్థానానికి చేర్చాడు దేవుడు. మన జీవన యాత్రను, మన బ్రతుకు జీవితాన్ని దేవుడు తప్పకుండా ఆయన తరిగి చేర్చే దేవుడు. ఎవరు అక్కడ ప్రత్యక్షమయ్యారు? మనకు తెలుసు కదా. జమ్మపెట్టి దొరికింది, ఓపెన్ చేసింది అమ్మగారు. అందులో ఎవరున్నారు? సుందరుడు బాలుడు ఉన్నాడు. ఏం చేసింది? తీసుకెళ్లి ఒక దాదిని పిలిచింది. ఆ దాది ఎవరు?
సొంత తల్లి, కన్న తల్లి వచ్చేసింది, అమ్మ ఇదిగో ఈ బిడ్డను తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచు, దేనికి జీతం ఇస్తాను అందంతే. ఏమంది? జీతం ఇస్తాను, జాగ్రత్త పెంచుంది. అమ్మయ్య నా బిడ్డ నా ఒడ్డలోకి వచ్చాడు, నా చేతికి వచ్చాడు. ఆ బిడ్డను ఏమిచ్చిందంటే చిన్నప్పటి నుంచి నువ్వెవరవో చెప్పండి, నీ జాతి ఏంటో, నీ యొక్క దేవుడు ఎవరు అని ఒగ్గుపాలతో పెంచినట్టు ఆ బిడ్డకు చిన్నప్పుడు ఏం చేస్తుందంటే అన్ని నూరు పోసేసింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి ఎవరు? నెంబర్ 1 మోషే తల్లి ఏం చేసిందంటే తన బిడ్డకు హెబ్రీడివి